శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 2వ స్థానమున బుధుడు యోగించడం, తృతీయమందు రవి యోగించడం, చతుర్థమందు శుక్రుడు యోగించడం, లాభస్థానమున శనేశ్వరుడు, దశమ రాహు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులతోటి కలుపుకుని దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. గత వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ వారంలో కూడా ఉన్నది. చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. కాబట్టి గత వారంలో ఏదైతే సుఖవంతమైనటువంటి జీవన విధానం ఉన్నదో దానికన్నా మెరుగైనటువంటి గ్రహస్థితిని మనం ఆశించవచ్చును. ఎందుకంటే బుధుని తాలూకు వక్రగతికి లేదా రుజు మార్గానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వాహన సంబంధమైనటువంటి విషయాలు, బుద్ధి అనగా ఏదైనా తేల్చుకోలేకపోతున్నప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ బుధుని యొక్క అనుకూలత వల్ల సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయాత్మకమైనటువంటి శక్తి రావడాన్ని కూడా గమనించవచ్చును. అలాగే ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి, లేదా మాట సహాయాన్ని పొందడానికి, లేదా మీరు ఎవరికైనా మాటని చక్కగా ఇవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బంధువర్గంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా పదవీ యోగాన్ని కాంక్షించేటువంటి వాళ్ళకి మంచి పదవీ యోగాన్ని కూడా ఈ వారంలో చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు కూడా కనబడుతూ ఉన్నాయి. గత వారంలో ఏదైనా అనారోగ్య సమస్యలో లేదా ఏదైనా ఇబ్బందులో ఇటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అనారోగ్య సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైనటువంటి సమస్య కింద కాకుండా ఏదైనా తొందరగా తేలికపాటి ఉపశమనం లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సోదర సోదరీమణులతోటి, లేదా బంధువర్గంతో, లేదా మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.